నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైనటువంటి ఈ స్థానంలో గోవులు చనిపోయానన్నట్టు ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే దీనికి కౌంటర్ ఇస్తూ బిఆర్ నాయుడు గారు అన్నారు, ఎక్కడో చనిపోయిన గోవులు తీసుకొచ్చి ఇక్కడ చనిపోయినట్టుగా ఒక సృష్టిస్తున్నారు, కావాలని నెగిటివ్ ప్రచారం అయితే చేస్తున్నారు. దీన్ని ఎవరైతే సృష్టిస్తున్నారో వారిని ఊరుకునేది లేదన్నో చర్యలు తీసుకుంటామంటున్నారు. గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ అయినటువంటి కరుణాకర్ రెడ్డి ఇప్పుడు ఈ ప్రచారాన్ని మొదలు పెట్టారా, ఇతని మీద చర్యలు తీసుకోబోతున్నామన్నట్టు కూడా బిఆర్ నాయుడు గారు అయితే స్పష్టం చేశారు. మరి నిజంగానే గోవులు అక్కడ చనిపోయాయా, మరి అసత్య ప్రచారాలు చేస్తున్నారా, ఏం జరుగుతుంది అసలు టీటీడీలో, ఇవన్నీ పూర్తి అంశాలన్నీ మనం తెలుసుకుందాం. మరి ఈ అంశాలన్నీ మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. సార్, గతంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కల్తీ నెయ్యి ద్వారా లడ్డూ చేస్తున్న విషయాన్ని ప్రభుత్వం మారిన తర్వాత గుర్తించడం జరిగింది. అయితే అప్పుడు ఆ టైంలో ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి దీనికి పాల్పడ్డారన్న విషయాలు కూడా బయటపడ్డాయి. మరి ఇప్పుడు అదే కరుణాకర్ రెడ్డి టీటీడీలో ముఖ్యంగా అంత పవిత్రమైనటువంటి ఆ ప్రదేశంలో గోవులు చనిపోయానంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అంటే కక్షపూరితంగా ఇదంతా చేస్తున్నారంటారా, ఎట్లా చూడాలంటారు ఈ అంశాన్ని? అంటే వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేయాలని చెప్పని నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లోనే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ బేజాలు పడ్డాయి. అది మర్చిపోతున్నారు చాలామంది. అప్పుడు ఈ కరుణాకర్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడిగా నియమించడం కూడా జరిగింది. ఆ రోజు నుంచి అప్పుడే ఆ ముఖ్యమంత్రి గారు ఒక మాట కూడా అన్నారు, 7 కొండల వెంకన్నకి 7 కొండలు ఎందుకు, 2 చాలవా 3 చాలవా అన్నట్టు మాట్లాడారు. అప్పుడే దాని మీద కన్నేశారు. సరే, జరగకూడదు ఏదో జరిగిపోయింది, రాజశేఖర రెడ్డి గారు అనే వ్యక్తి చనిపోవడం కూడా జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి, అంటే అప్పుడు ఉన్నా కూడా 2009లో ఆయన లోక్సభ సభ్యుడిగా ఉన్నా కూడా, తర్వాత తండ్రి గారి మరణానికి కాంగ్రెస్ పార్టీయే కారణం అని చెప్పని ప్రచారం చేసి రిలయన్స్ వాళ్ళు కూడా దాంట్లో భాగస్వాములని వాళ్ళ కార్యాలయాల మీద దాడులు చేసి దౌర్జన్యం చేసి దోపిడీ కూడా చేయటం కూడా జరిగింది. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిగా వారసుడిగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అన్యాయం జరిగిందనే అభిప్రాయం ప్రజల్లో కలగజేసి విజయం సాధించేసి సానుభూతితోటి రాజకీయ పార్టీగా ఏర్పడినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. 2014లో ఉప ఎన్నికల్లో భారీ ఆధిక్యతతో గెలిచారు. 2014 ఎన్నికల్లో బలమైన ప్రతిపక్షంగా 67 స్థానాలు కూడా సంపాదించుకోవడం కూడా జరిగింది. అప్పుడు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, వాళ్ళు రాజకీయాల్లో ఎందుకు రావాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి, ఇది ప్రజలు గమనించాలి. ముందు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాల ఏ అవసరం వచ్చింది? తండ్రి ఆశయాల కోసం రాజకీయాల్లోకి వచ్చాడా, ఎందుకు వచ్చాడని చెప్పి కూడా ఇప్పుడు ప్రజలు సమీక్షించుకుంటున్నారు. కారణం ఏంటంటే 2004 నుంచి 2009 వారు దివంగతులు అయ్యేంత వరకు రాజశేఖర రెడ్డి గారు ఆయన అడ్డం పెట్టుకొని, ఆయన అధికారం అడ్డం పెట్టుకొని ఏ విధంగా ఎలా సంపాదించుకోవాలో మార్గాలు చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అతనికి సహకరించినటువంటి విజయసాయి రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మనమే అధికారంలోకి వస్తే ఇంకా ఎంత సంపాదించుకోవచ్చు అనే యావతోటి రాజకీయాల్లోకి వచ్చారు. రెండోది ఏంటంటే, వాళ్ళ మీద అభియోగాలు, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మీద అభియోగాలు మోపటం, 16 నెలలు కారాగారంలో కూర్చోబెట్టడం, ఇప్పటికి కూడా ఆయన వెలుసుబాటుతోటి తిరగటం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దాని నుంచి కాపాడుకోవాలి అంటే వాళ్ళకి అధికారం అనేది ఒకటి కావాలి. అందుకోసం మాత్రమే వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారే తప్ప, రాజకీయ పార్టీని ముందుకు తీసుకెళ్లారే తప్ప, ప్రజల కోసం, ప్రజల అవసరాలు, విడిపోయిన రాష్ట్రాన్ని బాగు చేయాలని కానీ, నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన చేయాలని కానీ, పరిశ్రమలు తీసుకురావాలని కానీ, బహుళార్థ సాధక సాగునీరు జలాశయాలని పూర్తి చేయాలని కానీ, రహదారులు సక్రమంగా, అంటే ఎలాంటి గోతులు లేకుండా రహదారులు ఎప్పుడు బాగుండా చూసుకోవాలని కానీ, రైతులకు సకాలంలో సాగునీరు అందించాలని కానీ, ఏవీ లేవు వాళ్ళకి. ఉంటే 151 స్థానాలతో అధికారంలోకి వచ్చిన వాళ్ళు, నాకు తెలిసి అతను అనుకున్నట్టుగా 20 సంవత్సరాలైనా అధికారంలోనే ఉండేవాళ్ళు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి రాష్ట్ర అభివృద్ధికి పునాదుల్ని వాళ్ళు పెకలించకుండా, విధ్వంసం చేయకుండా దాన్ని అలా కొనసాగించుకుంటూ ముందుకెళ్ళినట్లయితే నిస్సందేహంగా వాళ్ళే అధికారంలో ఉండేవాళ్ళు. వాళ్ళ ఆలోచన అది కాదు కదా. వీలైనంత వరగా దోచుకోవాలి,
ఎదురు రాజకీయ పార్టీ రాజకీయం చేయకూడదు, రాజకీయాల్లో ఉండకూడదు, భయపడి పారిపోవాలి, లేకపోతే మా దగ్గర రావాలి, మేము ఎన్నికల్లో నిలబడితే మాకు ప్రత్యర్థులుగా నిలబడటానికి కూడా భయపడాలనే ఉద్దేశంతో వాళ్ళు రాజకీయం చేశారు. అలానే 5 సంవత్సరాలు తీసుకుంటూ వచ్చారు. రౌడీ రాజకీయం చేశారని అంతే. చెప్పొచ్చు. ఇప్పుడు దాన్ని ప్రజలు గమనించారు. ఇలాంటి రాజకీయ నాయకులు మనకు వద్దు, ఇలాంటి రాజకీయ పార్టీ మనకు వద్దు అనే ఉద్దేశంతో వాళ్ళకి చాలా అవమానకరమైనటువంటి రీతిలో 151 స్థానాలు వచ్చిన వాళ్ళని 11 స్థానాలకే పరిమితం చేశారు. భారతీయ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి ఇలాంటి అవమానకరమైనటువంటి తీర్పు రాలా, అది గమనించుకోవాలి. అయినా సరే వాళ్ళకి ఆలోచన లేకుండా ఈ కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు అధికారంలో కోల్పోయిన తర్వాత వాళ్ళకి గుర్తొస్తుంది ఏంటంటే అరాచకం కావాలి, లేకపోతే మత విద్వేషాలు రెచ్చగొట్టాలి. ఎందుకంటే వాళ్ళ మనుషులు కొంతమంది దూరం అయ్యారు. క్రైస్తవ మతానికి సంబంధించిన ఆస్తుల మీద, వాళ్ళ యొక్క పాఠశాలల మీద, పాఠశాల ఆస్తులకు సంబంధించి, కళాశాల ఆస్తులకు సంబంధించి వాళ్ళు కన్నేసిన విధానం, వాళ్ళ ఆస్తులను దోచుకున్న విధానం, ఇవన్నీ గమనించిన తర్వాత వాళ్ళు కూడా దూరం అయ్యారు. కాబట్టి వాళ్ళని దగ్గర చేసుకోవాలి అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టాలి. దానికి ప్రధాన కేంద్రంగా వాళ్ళకి కనపడుతుంది తిరుపతి దేవస్థానం. మొన్న చనిపోయినటువంటి ప్రవీణ్ గారి యొక్క ఉదంతం, అవును, పాస్టర్ ప్రవీణ్ గారిది. దాన్ని కూడా ఏ విధంగా మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేశారో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సమన్వయంతో అన్ని విషయాలు వాళ్ళకి తెలిసిన సాక్ష్యాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నా కూడా సమన్వయంతో కార్యక్రమాలన్నీ ముగించుకొని ఈరోజు బయటకు వచ్చి ప్రజలకు బహిర్గతం చేసుకుంటూ వచ్చారు. రెచ్చగొట్టిన వాళ్ళందరూ ఏమైపోయారు ఈరోజు? ఓరో లింగం అంట, ఆయన ఏమైపోయాడు ఈరోజు? ఊచకొతకు వస్తానన్నాడు. యేసుక్రీస్తు గారు చెప్పలేదు కదా ఇప్పుడు కూడా ఆ మాట. వాళ్ళ మత గ్రంథాల్లో లేవు కదా ఎదుటాలను ఊచకొత్త ఇమ్మని. మరి ఇలాంటి వాళ్ళు అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే, రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ మతానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పి బిఆర్ నాయుడు గారు ఇప్పుడు స్పష్టంగా చెప్పారు. వాళ్ళ కుమార్తెల వివాహాలు ఏ విధంగా చేశాడో కరుణాకర్ రెడ్డి గారు అని చెప్పని. ఈరోజు అక్కడ హరినాథ్ రెడ్డి అనే ఒక విధులు నిర్వహించే వ్యక్తిని విధుల నుంచి తప్పించినందువల్ల కారణం ఏంటంటే ఆ రోజు జరిగినటువంటి తొక్కిసలాట్లో అతను కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఉద్దేశంతో తొలగించడం కూడా జరిగింది. అతను గతంలో చనిపోయినటువంటి ఎక్కడెక్కడో చనిపోయినటువంటి ఆవుల యొక్క చిత్రాలన్నీ తీసుకొచ్చేసి కరుణాకర్ రెడ్డికి ఇచ్చేసి కరుణాకర్ రెడ్డి గారు దాన్ని ప్రకటించేసి ఆవులు చనిపోయినాయి అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాడు. అసలు అక్కడ ఎన్ని రకాల ఆవులు ఉంటాయో కరుణాకర్ రెడ్డి గారికి తెలుసా? ఏ ప్రాంతాల నుంచి వచ్చిన ఆవులు ఉన్నాయో కరుణాకర్ రెడ్డి గారికి తెలుసా? విశిష్టమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి ఆవులకు సంబంధించినటువంటి జాతులు అక్కడ ఉంటాయనే సంగతి ఆయనకు తెలుసా? ఆయన ఉండగా ఆ ఆవులకి ఆహారం పెట్టే దాంట్లో పురుగులు ఉన్నటువంటి దాన్ని వాళ్ళకి దానికి ఆహారానికి సంబంధించిన ఇచ్చేసి చాలా ఆవులకు అస్వస్థత గురయ్యే విధంగా చేసినటువంటి దుర్మార్గులు గతంలో వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని సరిచేసి ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఆ రోజుల్లో అనారోగ్యం గురైనటువంటి కొన్ని ఆవులు చనిపోయి ఉండొచ్చు. చనిపోలేదని చెప్పట్లేదు కదా. అప్పుడు చనిపోయిన వాటి లెక్కని ఇప్పుడు ఈ కౌంట్లోకి వేస్తున్నారంటారా? అప్పుడు దాన్ని తీసుకొచ్చేస్తున్నారు, కావాలని చెప్పని విష ప్రచారం చేస్తున్నారు అక్కడ. ఆ విధంగా చేసుకుందాన్ని ఈరోజు వాళ్ళు గుర్తించారు కాబట్టి అతను చేసేదానికి రేపు పొద్దున అన్నారు కదా బిఆర్ నాయుడు గారు నీకు చుక్కలు చూపిస్తామని చెప్పని. ఎట్టి పరిస్థితుల్లో కూడా బిఆర్ నాయుడు గారు అంత తొందరగా ఒక మాట మాట్లాడరు. ఒక ప్రసార మాధ్యమాన్ని నడిపే వ్యక్తి, ఈరోజు తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి, ఏదన్నా అనుకుంటే సాధించేంత వరకు వెన్నుచూపని వ్యక్తి, వీళ్ళు ఎలా మాట్లాడుతూ ఉన్నారు అంటే ఆయన ఆ నోట్లోంచి ఆ మాట వచ్చిందంటే ఎన్ని బలమైన ఆధారాలు ఉన్నాయో ఆలోచించుకోవాలి. కాబట్టి నిస్సందేహంగా వీళ్ళు చేసే నిరాధారమైనటువంటి ఆరోపణలని వాళ్ళు రేపు పొద్దున్న నిరూపించుకోలేరు. కాబట్టి కరుణాకర్ రెడ్డి గారికి చుక్కలు చూపించడం అనేది గ్యారంటీ. బిఆర్ నాయుడు గారు అతను అంతు తేల్చేంత వరకు వదిలిపెట్టరని అయితే నేను నిస్సందేహంగా భావిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ.